న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీకి షాక్ ఇచ్చింది బలూచిస్తాన్ ఫైటర్స్. పాకిస్తాన్ ఆర్మీ కాన్వేపై బలూచ్ ఫైటర్స్ మెరుపు దాడి చేశారు. బలూచ్ ఫైటర్స్ దాడిలో 5 పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటు దక్షిణ బలూచిస్తాన్కి సంబంధించిన కెచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్ ఒకటి వెళ్తున్న సమయంలో దాన్ని టార్గెట్ చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా దాన్ని డిక్లేర్ చేయాలని చెప్పేసి చెప్పుకొస్తుంది. ఎందుకు అనంటే పాకిస్తాన్లో భూభాగమైన బలూచిస్తాన్ని ఎప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ బలూచిస్తాన్లో మినరల్స్, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే అక్కడ ఎక్కువ మోతాదులో పాకిస్తాన్కి సంబంధించిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పాకిస్తాన్ తన అవసరాల కోసం తీసుకుంటుంది. కానీ అక్కడ ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అక్కడ ప్రజల్ని వదిలేసింది, గాలికి వదిలేసింది అని చెప్పేసి మొత్తానికైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి బిఎల్ఏ అని చెప్పేసి ఒక లిబరేషన్ ఆర్మీ ఒకటి, రెబెలియన్ ఒకటి తయారైంది. అది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని వేరు చేయాలని ప్రయత్నం చేస్తుంది, స్వతంత్ర దేశంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా మనం చూస్తాం, పాకిస్తాన్ బలూచిస్తాన్ ఏరియాకు సంబంధించి ఒక ట్రైన్ని కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. గతంలో కూడా హైజాక్ చేసి వాళ్ళు ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీని కొన్ని డిమాండ్లు పాకిస్తాన్ ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే ఇప్పుడు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని టార్గెట్ చేస్తూ వాళ్ళ కాన్వేకి సంబంధించిన వెహికల్స్ పై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇది జహ్రీ అనే ఒక ఏరియా, గుజ్దార్ అనే ఒక జిల్లాకి సంబంధించిన ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే పాకిస్తాన్ మిలిటరీ అలాగే పాకిస్తాన్ మీడియా కూడా దీనిపై ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మిలిటెంట్స్గా పరిగణిస్తూ వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి, వాళ్ళపై ఇన్సర్జెన్సీ దాడులు కూడా చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ మిలిటరీ అయితే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఒక పక్కన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్స్ని రిలీజ్ చేశారు. ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు దీంట్లో సామాన్య ప్రజలు మనం ఫస్ట్ విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఆ వెహికల్ ఆగి ఉన్న ప్రాంతంలోనే అక్కడి నుంచి ఒక లారీ కూడా దాటుకొని వెళ్తుంది. ఆ వెహికల్ ఆగిన తర్వాత అక్కడి నుంచి ఒక లారీ వెళ్ళే ప్రయత్నం కూడా చేసింది. సో మొత్తం మీద అయితే చూడండి, ఆ విజువల్లో ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఒక లారీ దాటుకొని వాళ్ళని వెళ్తుంది. సో ఈ అటాక్స్ జరిగిన సమయంలో కొంతమంది సివిలియన్స్ చనిపోయే అవకాశం ఉంటుంది, చనిపోయారు కూడా గతంలో అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే చెప్పుకొస్తుంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇటు బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా జాయ్ ఫోరం అని చెప్పేసి ఒక ఫోరంలో, అది రియాద్లో జరిగిన ఒక ఫోరం, ఆ ఫోరంలో ఆయన కూడా మాట్లాడుతూ బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్కి సంబంధం లేకుండా బలూచిస్తాన్ ఒక సపరేట్ కంట్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటుంది. దానికి తగ్గట్టే పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్కి సంబంధించిన ఫోర్సెస్ని తరిమి కొడుతున్నారు. వాళ్ళ ఏరియాకు వచ్చిన ఆ చెక్ పోస్ట్కి వచ్చినా కానీ ఎక్కడ కనిపించినా వాళ్ళపై దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 40% ఉంటుంది. అలాంటి బలూచిస్తాన్ ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. దశాబ్దాలు గడుస్తున్న పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ బలూచిస్తాన్ని ఎప్పుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పనిచేస్తుంది. ఖచ్చితంగా
మేము బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా చూడాలనుకుంటున్నాం అండ్ చూస్తాం అన్న ఉద్దేశంతోనే ఒక ఆర్మీ ఒక రెబెలియన్ అయితే తయారైంది. పాకిస్తాన్కి ఒక తలనొప్పిలా మారింది. ఆర్థికంగా అన్ని రకాలుగా పాకిస్తాన్ వెనుకబడి ఉన్న సమయంలో ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే టీటీపీ తాలిబీ తెహ్రీకి పాకిస్తాన్ ఇటు టీటీపీ ఇటు బిఎల్ఏ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఊపిరాడనివ్వట్లేదు. ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇటు ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న లోన్ $7 బిలియన్ సంబంధించిన లోన్ ఏదైతే ఉందో ఆ లోన్తోని డిఫెన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం. సో వెపన్స్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బలూచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీని మట్టు పెట్టాలని అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళని కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇండియాతో కూడా యుద్ధానికి సిద్ధం అంటున్నారు. సో మొత్తానికైతే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి మా దగ్గర. మాతో పాటు సగం ప్రపంచంలో సగం దేశాలను కూడా మాతో పాటు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా ఇటు మనం చూస్తే కనుక బలూచిస్తాన్లో ఎక్కువ శాతం ఉన్న ప్రజలు వాళ్ళు ఇటు ఇరాన్ అలాగే ఇటు పర్షియాకి సంబంధించిన వాళ్ళుగా కనిపిస్తుంటారు. కొంత డిఫరెంట్గా కనిపిస్తారు. వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఒక చిన్న చూపు చూస్తుంటారు. సో మొత్తం మీద బలూచిస్తాన్కి సంబంధించిన ప్రజలని ఎప్పుడు చిన్న చూపే చూశారు అన్న ఉద్దేశంతో బలూచిస్తాన్ ఒక సపరేట్ దేశంగా మారాలని ప్రయత్నిస్తుంది. 20th సెంచరీ 20వ దశాబ్దం నుంచి బ్రిటిష్ పాలన తర్వాత కూడా బలూచిస్తాన్ సపరేట్గా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తూనే ఉంది. 1947లో బలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలిపారు. 47లో పాకిస్తాన్లో కలిపిన తర్వాత ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేశారు. అప్పుడు కూడా మా ప్రజల్ని మేము పాలించుకుంటాం, మా ఏరియాలో ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మాకంటూ కట్టుబాట్లు ఉన్నాయి, మమ్మల్ని మేము పాలించుకుంటామని చెప్పినా కూడా పాకిస్తాన్లో కలిపేసింది బ్రిటిష్. అప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు బలూచిస్తాన్కి సంబంధించిన ప్రజలు. బలోచ్తో పాటు పస్తూన్ అనే ఒక ఏరియా ఉంటుంది, పస్తూన్ అనే ఒక ట్రైబ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ బలూచిస్తాన్ ఏరియాలోనే ఉంటారు. ఇటు ఇరాన్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్, ఇరాన్కి సంబంధించిన కట్టుబాట్లు కూడా ఉంటాయి. సో ఈ బలూచిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వీలైతే పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి విడిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు, పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే టీటీపీ తాలిబానీ తెహ్రీకి పాకిస్తాన్ వీళ్ళు ఇటు వాళ్ళు అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా ఎవరు సంతోషంగా లేరు. ఇవాళ పొద్దున్నే మనం మాట్లాడుకున్నాం, పాకిస్తాన్లో ప్రస్తుతం కిలో టమాటా 700 రూపాయలు, 700 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అక్కడ ధర పలుకుతుందంటే అర్థం చేసుకోండి. నిత్యావసరాలు ఎవరికీ అందుబాటులో లేవు. ప్రజలు తిరుగుబాటు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అలాంటి పరిస్థితి నెలకొంది. ఇటు లాహోర్లో అదే పరిస్థితి, పేషావర్లో అదే పరిస్థితి, అలాగే జేలంలో కూడా అదే పరిస్థితి. చాలా జిల్లాల్లో 700 నుంచి 1000 రూపాయలు పలుకుతుంది కిలో టమాటో. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఇటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $7 బిలియన్ డబ్బులు తెచ్చుకున్న పాకిస్తాన్ IMF నుంచి $7 బిలియన్ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు ప్రజలకి నిత్యావసరాలను కూడా అందించలేని పరిస్థితి ఉంది. మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉందని చెప్పేసి ఇప్పుడైతే పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాము అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఒక అల్టిమేటంని జారీ చేసిన సమయంలో ఇటు బలూచిస్తాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఎక్కడ కనిపించినా వాళ్ళని నిర్దాక్షిణంగా చంపేస్తున్నారు. మా ఏరియాలోకే రావద్దు, మా దగ్గర కనిపించకూడదు, ఇదొక స్వతంత్ర దేశం అని బలూచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి వార్నింగ్స్ ఇస్తుంది, పాకిస్తాన్ ఆర్మీకి వార్నింగ్స్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు మొత్తానికైతే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. అక్కడున్న లాంగ్వేజెస్ ట్రైబ్స్ గురించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు బలోచ్ అలాగే పస్తూన్ అలాగే బ్రహుయి ఇలా చాలా గ్రూప్స్ బలూచిస్తాన్లో స్థిరపడి ఉన్నాయి, కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నాయి.
బలోచి, బ్రహుయి, పష్తో, అలాగే పర్షియన్ భాష కూడా మాట్లాడుతుంటారు అక్కడ. ఇక్కడ ప్రధానంగా ఆర్థికంగా మైనింగ్ చేయడం, అలాగే ఇక్కడ పోర్ట్, ఒక సముద్ర ఓడరేవు కూడా ఉంది కాబట్టి మొత్తానికైతే ఇక్కడ సముద్ర ఓడరేవు, అలాగే మైనింగ్ చేస్తుంటారు. న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ పాకిస్తాన్ తీసేసుకుంటుంది, కానీ ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం చేయట్లేదు. సో ఈ డెవలప్మెంట్ మాకు చేయనప్పుడు మాకు పాకిస్తాన్ వద్దు, పాకిస్తాన్ గవర్నమెంట్ వద్దు అని చెప్పేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కనిపించిన చోటే ఇలా చంపేస్తున్నారు. ఆ విజువల్స్లో మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. పాకిస్తాన్కి ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కనిపించిన చూడండి, ఆ విజువల్స్లో కనిపిస్తుంది. పాకిస్తాన్ సోల్జర్స్ని లాంగ్ రేంజ్ స్నైపర్స్ యూజ్ చేసి అటాక్ చేసి చంపేస్తున్నారు చూడండి. Oh, wow.